ఏపీలో మరొక దారుణమైనటువంటి బస్సు ప్రమాద ఘటన చోటు చేసుకుంది. ఈ యొక్క ప్రమాదంలో ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం మేరకు మొదట 10 మంది సజీవ దహనమయ్యారు ఈ బస్సు ప్రమాదంలో అనే వార్త బయటకు వచ్చింది. కానీ ఇప్పుడు మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. మార్కాపురం వద్ద జరిగినటువంటి ఈ యొక్క దారుణమైనటువంటి ఘటన మరొకసారి కలిచివేస్తుంది. కర్నూలులో జరిగినటువంటి అగ్ని ప్రమాద ఘటన మరవక ముందే మరొకసారి అలాంటి ప్రమాదమే ఇక్కడ జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ ఢీకొనడంతో డీజిల్ ట్యాంకు పేలిపై ఒక భారీ బ్లాస్ట్ లాగా మంటల్లో కాలిపోయింది. దీంతో అందులో ఉన్నటువంటి ప్రయాణికులు సజీవ దహనమైపోయారు. చాలా వరకు 10 అని మొదట వార్త వచ్చిన ఇప్పుడు 14 వరకు మృతి చెందినట్టుగా సమాచారం తెలుస్తుంది. ఇంకా చాలామంది పరిస్థితి విషమంగా ఉంది. అసలు ఏం జరిగింది, తాజా పరిస్థితి ఏంటి, మిగతా గాయపడి బయటకు వచ్చినటువంటి వారు హాస్పిటల్లో చికిత్స అందుతున్నటువంటి వారి పరిస్థితి ఏంటో అన్ని వివరాలు కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ బ్యూరో చీఫ్ విజయ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. విజయ్, ప్రమాదంలో మృతుల సంఖ్య ఇంకా పెరుగుతున్నట్టుగా తెలుస్తుంది. తాజా అప్డేట్ ఏంటి? అక్కడ ఎంతమంది బస్సులో ప్రయాణం కొనసాగిస్తున్నారు, ఎంతమంది ఇప్పటివరకు మరణించారు, మిగతా వారి పరిస్థితి ఏంటి? సాయి, ఎవరైతే ప్రత్యక్ష సాక్షి బస్సుకు సంబంధించినటువంటి క్లీనర్ ఉన్నాడో, యాక్సిడెంట్ జరిగిన వెంటనే క్లీనర్ నేరుగా ఎగిరి రోడ్డు పక్కన పడిపోవడం జరిగింది. అయితే అతనితో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఎమ్మెల్యే మనకు చెప్తున్న దాని ప్రకారం ఆయన ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే క్లీనర్ నేరుగా ఏం చెప్పారంటే, బస్సులో దాదాపుగా 45 మంది వరకు ఉన్నారు, అవసరమైతే 50 వరకు కూడా ఉన్నారు అనేటువంటి ఒక సంఖ్య కూడా చెప్పడం జరిగిందంటే అని అంటున్నారు. అయితే ఇప్పుడు 45 మంది ఒకవేళ బస్సులో ప్రయాణిస్తున్నట్లయితే ప్రస్తుతానికి హాస్పిటల్కి వచ్చినటువంటి వారి సంఖ్య 22 నుంచి 25 మంది ఉన్నారు. మిగిలినటువంటి వారి సంఖ్య ఇప్పటి వరకు తేలలేదు అనేది కూడా ఇప్పుడు అక్కడ అధికారులు చెప్తున్నటువంటి మాట. అయితే ప్రస్తుతం అంతా కూడా బస్సులో చిక్కుకుపోయి ఉన్నారు. బస్సులో చిక్కుకుపోయినటువంటి వారి దగ్గర కూడా ఆ మృతదేహాలు ఎన్ని ఉన్నాయనేటువంటి ఒక సంఖ్య మీద క్లారిటీ రాలేదు. ప్రస్తుతం 10 అనుకున్నారు. ఆ తర్వాత కూడా మృతదేహాలని వెలికి తీస్తున్నటువంటి క్రమంలో ఒక్కొక్కరి మృతదేహం అంతా కూడా బయటపడుతుంది. ప్రస్తుతానికి 14 మంది మృతి చెందినట్టుగా కన్ఫర్మ్ చేశారు. అయితే మిగిలినటువంటి వారు కూడా ఎక్కడ అంటే ఆచూకీ లభ్యం కానిటువంటి వారందరూ కూడా చనిపోయి ఉంటారా అనేటువంటి ఒక అనుమానాన్ని అయితే పోలీసులు కానీ అక్కడున్న స్థానికంగా ఉన్నటువంటి అధికారులు అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మార్కాపురం హాస్పిటల్లో 25 మంది వరకు కూడా చికిత్స పొందుతున్నారు. బస్సులో దాదాపు 45 మంది వరకు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. సో 25 మంది హాస్పిటల్లో ఉంటే 20 మంది పరిస్థితి ఏంటి, సో ఈ 20 మంది పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు అనుమానం వ్యక్తమవుతుందని చెప్పాలి. ప్రధానంగా ఇక ప్రమాదానికి గల కారణం ఏంటంటే, ఇది ఎక్కడా కూడా మధ్యలో డివైడర్ ఉండదు. నేరుగా వెహికల్స్ అటువైపు వచ్చేటువంటి వెహికల్స్, ఎదురుగా వెళ్ళేటువంటి వెహికల్స్ అంతా కూడా ఎదురెదురుగా వెళ్తున్నటువంటి క్రమంలో అక్కడ ఒక కరువు లాంటిది ఉంది, టర్నింగ్ లాంటిది ఉంది. కాబట్టి ఒక్కసారిగా టిప్పర్ కంకర్ లోడ్తో చేమకుర్తి నుంచి వెళ్తున్నటువంటి టిప్పర్ నేరుగా ఎదురుగా వస్తున్నటువంటి హరికృష్ణ ట్రావెల్కి సంబంధించినటువంటి ఈ బస్సును ఢీకొట్టడం, ప్రమాదం అయిన తర్వాత వెంటనే ఎందుకు ఫైర్ అంటుకుంది, ఎందుకు అగ్ని ప్రమాదం జరిగింది అనేటువంటి విషయాన్ని ఆరా తీస్తే టిప్పర్ నేరుగా బస్సును ఢీకొట్టినటువంటి క్రమంలో బస్సు కూడా మనం ఒకసారి విజువల్లో చూసినట్లయితే ఎదురెదురుగా వస్తున్నటువంటి బస్సు అంటే వేగంగా ఈ టిప్పర్ బస్సును ఢీకొట్టడం వల్ల బస్సు నేరుగా ఇలా తిరిగిపోవడం జరిగింది. ఆ వెంటనే టిప్పర్ దగ్గర ఉన్నటువంటి డీజిల్ ట్యాంకర్కు మంటలు అంటుకోవడం జరిగింది. ఆ టిప్పర్ దగ్గర ఉన్నటువంటి డీజిల్ ట్యాంకర్ నుంచి మంటలు అటు బస్సులో ఉన్నటువంటి డీజిల్ ట్యాంకర్ కూడా మంటలు వ్యాపించడంతో ఒక్కసారిగా కేవలం కొన్ని సెకండ్ల వ్యవధిలోనే మొత్తం బస్సు అంతా కూడా మంటలు వ్యాపించాయి. నిమిషాల్లోనే బస్సు పూర్తిగా దగ్ధమైంది. అయితే ఇక్కడ ఇది సెమీ స్లీపర్గా ఉన్నటువంటి బస్సు అంటే ఇది కూర్చొని కాస్త ఫ్లెక్సిబుల్గా అలా వెనక్కి వాల్చుకొని కూర్చొని ట్రావెల్ చేసేటువంటి బస్సు కావడంతో ఎవ్వరు కూడా ఆ సీట్ల మధ్యలో ఇరుక్కుపోవడంతో సీట్ల మధ్యలో నుంచి అద్దాలు పగలగొట్టుకొని బయటకు రావడానికి చాలా కష్టపడ్డారు. బయటకు ఎవరైతే అద్దాలు పగలగొట్టుకొని దూకేశారో వాళ్ళు మాత్రమే సేఫ్గా బయటపడ్డారు. ఎవరైతే దూకు లేకుండా 2 సీట్ల మధ్య ఇరుక్కుపోయినటువంటి వారు ఉన్నారో అలా ఇరుక్కుపోయిన చాలామంది కూడా మంటల్లో చిక్కుకుపోయి చనిపోయినట్టుగా తెలుస్తుంది. విషాదకరమైనటువంటి సంఘటనలు చాలా వింటున్నాం. ఒక వ్యక్తి అయితే ఒక మహిళ చెప్తుంది, హాస్పిటల్ అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మనకు చెప్తున్నారు ఫోన్ చేసి, ఒక మహిళ 5 నెలల పాపతో బస్సులో ట్రావెల్ చేస్తుంది, తన భర్త కూడా బస్సులోనే ఉన్నాడు. అయితే ఆ యాక్సిడెంట్ జరిగి పొగలు ఒక్కసారిగా లోపలికి బస్సులోకి రావడంతో ఆ మహిళ 5 నెలల పాపని తన భర్త చేతికిచ్చింది. భర్త చేతికిచ్చి మీరు దూకేసేయండి, వెంటనే నేను దూకుతానని చెప్పడంతో ఆ భర్త 5 నెలల పాపను తీసుకొని ఎటు వెళ్ళాడు అనేది కూడా ఇంకా కూడా స్పష్టత రావలేదు. హాస్పిటల్లో అయితే మాత్రం భర్త కానీ లేదంటే 5 నెలల పాపకు సంబంధించినటువంటి ఆచూకీ కానీ ఇంతవరకు లేదు. ఇప్పుడు ఆ తల్లి రోధిస్తుంది హాస్పిటల్లో, నా బిడ్డ ఎక్కడ, 5 నెలల బిడ్డ ఎక్కడ అంటూ వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా అక్కడ ఆమె అడుగుతున్నటువంటి పరిస్థితి చాలా ఇది దయనీయంగా మారిందనే చెప్పాలి. సో ఇప్పుడు ఆ భర్త కావచ్చు
పాప టిప్పర్ డ్రైవర్లు కావచ్చు, కానీ బస్సు వీరిద్దరు డ్రైవర్లు ఆచూకీ కానీ తెలియకపోవడంతో ఏం జరుగుంటుంది అనేటువంటి ఒక ఆవేదన అయితే మాత్రం అందరిలోనూ ఉందని చెప్పాలి. కొంతమంది వృద్ధులు కూడా ఉన్నారు, మహిళలు కూడా ఉన్నారు. బస్సులో కూర్చున్నటువంటి వారు అంటే సీట్లలో ఏ విధంగా కూర్చొని ఉన్నారో కూర్చున్న వారు అదే విధంగా ఆ పొగలో చిక్కుకుపోవడం, ముఖ్యంగా 5 గంటల 30 నిమిషాల సమయంలో ఈ ప్రమాదం జరగడంతో అందరూ కూడా నిద్రమత్తులో ఉన్నారు. అందరూ కూడా నిద్రమత్తులో ఉన్నారు. కొంతమంది పూర్తిగా గాఢ నిద్రలో ఉంటారు ఆ సమయంలో. అలాంటి సమయంలో ప్రమాదం జరగడం, వెంటనే క్షణాల వ్యవధిలోనే పొగ రావడం, ఆ తర్వాత మంటలంతా కూడా బస్ అంతా వ్యాపించడంతో చాలామంది ఆ సీట్ల మధ్యలో ఇరుక్కుపోయి బయట పడలేక కొంతమంది నిద్రలోనే ఉండిపోయి చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. టిప్పర్ డ్రైవర్ కానీ బస్సు డ్రైవర్ క్లీనర్లు కానీ వీళ్ళు ఎవరైనా సేఫ్గా ఉన్నారా? ఎందుకంటే వాళ్ళని అడిగితే ప్రమాదం ఎలా జరిగింది అనేటువంటి విషయం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి టిప్పర్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ బస్సులో ఉన్నటువంటి డ్రైవర్ క్లీనర్స్ కానీ ఎవరైనా బయట పడ్డారా? ఎస్, అక్కడ మనం చూడవచ్చు విజువల్ని ఒకసారి మనం క్లియర్గా పరిశీలిస్తే బస్సు ముందు భాగానికి సంబంధించి ఎక్కడైతే బస్సుని మనం ఎక్కడం అదేవిధంగా దిగడం ఈ ప్లేస్ ఉంటుందో, ఎంట్రీ డోర్ ఉంటుందో ఆ డోర్ భాగం అంతా కూడా పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి. అంటే ఎవరు కూడా బస్సుకు సంబంధించిన లోపల ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా ఆ మార్గం గుండా ఎవరు కూడా రాలేనటువంటి పరిస్థితి. ఎవరైనా కూడా ఇప్పుడు బయటపడిన వారు, ప్రాణాలు దక్కించుకున్న వారందరూ కూడా అద్దాల్ని పగలు కొట్టుకొని అక్కడ ఆ పైన విండోస్ నుంచి దూకిన వారు మాత్రమే ఇప్పుడు బతికి బయటపడ్డారు. సో ఎవరైతే ఆ ముందు భాగంలో ఉన్నారో అంటే డ్రైవర్కి వెనక సీట్లలో ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తిగా దగ్ధమైపోయారు. వాళ్ళందరూ కూడా ముందు నుంచి రాలేనటువంటి పరిస్థితి. అందులో డీజిల్ ట్యాంకర్ కూడా సరిగ్గా ఆ ప్లేస్లోనే ఉంటుంది కాబట్టి, అంటే బస్సుకి కాస్త ముందు భాగంలో మధ్య భాగంలో ఉంటుంది కాబట్టి, అదేవిధంగా ట్రిప్పర్ కూడా ఢీకొన్న వెంటనే ఫస్ట్ టిప్పర్ డీజిల్ ట్యాంకర్ నుంచి మంటలు వ్యాపించాయి కాబట్టి బస్సుకు ముందు భాగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మంటల్లో చిక్కుకుపోయి చనిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే బస్సును వేగంగా టిప్పర్ ఢీకొట్టిన వెంటనే ఎవరైతే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి క్లీనర్ ఉంటాడో క్లీనరు నిద్రపోతున్నాడని చెప్తున్నారు. ఢీకొట్టిన వెంటనే ఆ క్లీనర్ నేరుగా ఎగిరి బస్సులో నుంచి రోడ్డు మీదకు పడిపోవడం జరిగింది. అంటే అతను ఎక్కడా కూడా తనకై తాను దూకి పారిపోవడం లేదంటే డోర్లో నుంచో లేకపోతే అద్దాలు పగలగొట్టుకొని పారిపోవడం అయితే జరగలేదు. బస్సు వేగంగా ఢీకొట్టడంతో బస్సుని టిప్పర్ ఆ వేగానికి ఒక్కసారిగా ఆ దాటికి లోపల నుంచి అద్దాల్లో నుంచి బయటపడిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు క్లీనర్ ఇచ్చినటువంటి సమాచారాన్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడు మొత్తం అంతా కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అయితే డ్రైవర్ అయితే మాత్రం ప్రాణాలతో బయటపడినట్టుగా తెలుస్తుంది. డ్రైవర్ పేరు రాజ్ కుమార్గా మనకి సమాచారం అందుతుంది. డ్రైవర్ కూడా ప్రస్తుతానికి పారిపోయాడు అంటున్నారు. కానీ కొంతమంది పోలీసులు అదుపులో ఉన్నారంటున్నారు. కానీ డ్రైవర్కి పెద్దగా గాయాలు కాలేదు. క్లీనర్ కూడా సేఫ్గా చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు అనేటువంటి సమాచారం అందుతుంది. అయితే టిప్పర్కి సంబంధించినటువంటి డ్రైవర్ ఆచూకీ ఇంకా కూడా లభ్యం కాలేదు. ట్రిప్పర్ కూడా అక్కడ మనం చూడొచ్చు. ఆ టిప్పర్ కూడా బోల్తా పడింది. బోల్తా పడిన తర్వాత ఆ కంకర కూడా అటువైపు రోడ్డుకు పడిపోయింది. అదేవిధంగా టిప్పర్ కూడా కాలిపోయింది. అయితే టిప్పర్లో ఉన్నటువంటి డ్రైవర్ కానీ అలాగే క్లీనర్కి సంబంధించినటువంటి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదని చెప్పాలి. ప్రస్తుతానికి అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి సహాయక చర్యలు మనం ఒకసారి పరిశీలించినట్లయితే అక్కడ ఎవరైతే ఇంకా బస్సులు ఎవరైనా అసాధ్యం, దాదాపు బస్సులో మంటల్లో చిక్కుకున్నవారు ప్రాణాలతో ప్రస్తుతానికి బయటపడేటువంటి పరిస్థితి అసాధ్యమనే చెప్పాలి. కానీ ఎవరైనా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వారిని బయటకు తీసేటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం నడుస్తున్నాయి. అయితే వెంటనే కొంత ప్రమాదం జరిగిన వెంటనే 1 గంట సేపటికి అక్కడికి ఫైర్ ఇంజిన్ రావడం జరిగింది. సరిగ్గా 5 గంటల 30 నిమిషాల్లో ఈ ప్రమాదం జరిగింది. అక్కడ 6 గంటల 30 నిమిషాలకి ఫైర్ ఇంజిన్ రావడం జరిగింది. అప్పటికే క్షణాల వ్యవధిలో బస్సు పూర్తిగా కాలిపోయింది. అయితే వెనక వైపు ఉన్నవారు, మధ్య భాగంలో ఉన్నవారు, అద్దాల్ని మేల్కొని ఉన్నవారు, అద్దాల్ని పగలగొట్టుకొని దూకిన వారు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం లోపలైతే ఉన్నవారు ఒక 14 మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. మరింత ఈ మృతుల సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. మృతదేహాలను వెలికి తీస్తున్నారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోయి ఎవరిని కూడా గుర్తుపట్టలేనటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. సాయి, థ్యాంక్ యూ విజయ్. సో మొత్తానికి అది ఏపీలో జరిగినటువంటి ఒక దారుణమైనటువంటి ప్రమాద ఘటన ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలను మరొకసారి ఉలిక్కి పడేలా చేస్తుంది. ఎందుకంటే గతంలో ఇలాంటి ప్రమాదాలు, బస్సు ప్రమాదాలు జరిగి ఎంత నష్టం చేకూర్చిందో మనందరికీ తెలిసిందే. చాలామంది 10ల సంఖ్యలో చనిపోయినటువంటి ఘటనలు, దుర్ఘటనలు ఇంకా ప్రజలందరికీ గుర్తున్నాయి. ఆ దుర్ఘటనలు ఇంకా కళ్ళ ముందు కదలాడుతున్నాయి ఉన్నాయి. అలాంటి సమయంలో మరలా ఈరోజు ఉదయం ఇలాంటి ఒక దారుణమైనటువంటి ప్రమాదం జరిగింది. టిప్పర్ ఢీకొనడంతో అందులో ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా చాలామంది ఇప్పటికీ అందుతున్నటువంటి సమాచారం మేరకు 14 మంది సజీవ దహనమైనట్టుగా తెలుస్తుంది. ఎందుకు మొదట 10 అన్నారు, తర్వాత 14 అన్నారంటే అక్కడ కాలిపోయినటువంటి వారి యొక్క మృతదేహాలను కూడా గుర్తుపట్టలేనటువంటి విధంగా ఆ బస్సులో సజీవ దహనం అయిపోయారు. అందుకే అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ సిబ్బంది
పోలీసులు కానీ వారు బస్సులోకి వెళ్ళి ఒక్కొక్కరిని వెలికి తీస్తున్న సందర్భంలో ఇంకా మృతదేహాల సంఖ్య పెరుగుతుంది. అలాగే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి వారి సంఖ్య కూడా అక్కడ కొంతమంది విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో వీటన్నిటి పరిణామాలు చూస్తే ఇంకా మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తును కూడా కొనసాగిస్తున్నారు పోలీసులు.